పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, రామ్ చరణ్ గారి పైన సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన టీం అయితే దిగి నెగిటివ్ ప్రాపగండాను అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏమని ఏడుస్తున్నారయ్యా అంటే, మన పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే రామ్ చరణ్ గారు కానీ ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదంట. వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదయ్యా అంటే, వాళ్ళకంట అల్లు అర్జున్ గారు స్టార్ డమ్ చూసి, మొన్న వచ్చిన జనాన్ని చూసి వీళ్ళైతే అసూయ ఫీల్ అయ్యి అందుకే వాళ్ళ ట్వీట్ అయితే వేయలేదని కొంతమంది అయితే కుక్క ఏడుపులు అయితే ఏడుస్తున్నారు. ఒరే మీకు పిచ్చ మెంటలా, లేకపోతే ఏడవడానికి అసలు ఎటువంటి కారణాలు దొరక్క ఇలా ఏడుస్తా ఉంటారా మీరు? అసలు ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ఎందుకు రెస్పాండ్ అవ్వాలి, ఎందుకు ట్వీట్స్ అయ్యాలి? ఇప్పుడు రేపు పుష్ప 2 సినిమా హిట్ అయ్యి అందరి దగ్గర ప్రశంసలు పొందుతూ ఉండి అందరూ దాన్ని పొగడుతూ ఉండి అప్పుడు వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి. అలా కాకుండా ట్రైలర్ రిలీజ్ అయింది, ఇప్పుడు ఆ ట్రైలర్ లింక్ ని అందరూ కాపీ చేసి పేస్ట్ చేసి ట్వీట్స్ అయ్యాలా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. అలా అయితే అంతకుముందు గేమ్ చేంజర్ సినిమా టేజర్ వచ్చింది, విశ్వంబర సినిమా టేజర్ వచ్చింది, అలాగే ఓజీ సినిమా టేజర్ అయితే వచ్చింది. వీటన్నిటి గురించి మన అల్లు అర్జున్ గారు ట్విట్టర్ లో షేర్ చేశాడా ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ గారు వీటిపై ఎటువంటి ట్వీట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇలా రాసుకోవచ్చా? చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, రామ్ చరణ్ గారి పైన అసూయతో రగిలిపోతున్న అల్లు అర్జున్ గారిని రాసుకోవచ్చా? అసలు ఇది వెంటాకే ఎంత చండాలంగా ఉందా, ఎంత దరిద్రంగా ఉందా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా ఏమో నేడుస్తున్నారా అంటే, మన పాట్నాలో వచ్చిన జనాన్ని చూసి వీళ్ళైతే అసూయ ఫీల్ అవుతున్నారంట. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చిరంజీవి గారు చూడడం జనాలా, పవన్ కళ్యాణ్ గారు చూడడం జనాలా, అలాగే రామ్ చరణ్ గారు చూడడం క్రౌడా? లేకపోతే చిరంజీవి గారికి ఇండస్ట్రీ ఇట్లు లేవా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ ఇట్లు లేవా, లేకపోతే రామ్ చరణ్ గారికి ఇండస్ట్రీ ఇట్లు లేవా? ఇంకా ఎక్కువ మాట్లాడితే చిరంజీవి గారికి డే వన్స్ లేవా, పవన్ కళ్యాణ్ గారికి డే వన్స్ లేవా, రామ్ చరణ్ గారికి డే వన్స్ లేవా? ఇంతకీ ఇప్పటి వరకు డే వన్ లేని హీరో ఎవరిని చూసి అసూయ పడాలి? కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఇంకా ఇంకోటి వచ్చి ఏమంటాడయ్యా అంటే, మట్కా సినిమాకి రామ్ చరణ్ గారు అయితే ట్వీట్ వేశాడు, ఇప్పుడు పుష్పకి ఎందుకు వేయడం అంటాడు. ఇప్పుడు మట్కా సినిమాకి ఎందుకు వేసాడయ్యా అంటే, వరుణ్ తేజ్ అనేవాడు ఇంకా అప్కమింగ్ హీరో, ఆయన స్టార్ హీరో కాదు. కానీ అల్లు అర్జున్ గారి కేసు అలా లేదు కదా, ఆయన ఎప్పటికే స్టార్ హీరో. మొన్న పుష్ప సినిమాతో అయితే పాన్ ఇండియా హీరో అయితే అయ్యాడు. కాదంటే చెప్పండి, ట్వీట్ అయితే వేస్తారు. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మెగా ఫ్యామిలీలో ఎవరైనా చిరంజీవి గారి నీడలో పైకి వచ్చినోడు, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయినా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయినా, ఎవరైనా సరే చిరంజీవి గారి నీడలో పైకి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ మెగా అభిమానులు సపోర్టే కాకుండా వీళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కాబట్టి ఒకరి కోసం ఒకరు నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతారు. అంతే తప్ప ప్రతి సినిమాకి వాళ్ళే పొగుడుకుంటే అప్పుడు కూడా ఏడ్చేది అయితే మీరే, వీళ్ళ డప్పు ఇల్లే కొట్టుకుంటున్నారని. అంటే ఇక్కడ ఎలా ఉంటారంటే, కొంతమంది మెగా ఫ్యామిలీ మీద ఏడవాలి. అది ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడో ఎవరికో హిమాలయాల్లో ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, దానికి కారణం చిరంజీవి గారు అంటారు. లేకపోతే ఎవరికైనా పొద్దున్నే రాలేదనుకోండి, దానికి కారణం కూడా చిరంజీవి గారే అంటారు. అంత దారుణంగా ఏడ్చే బ్యాచ్ అయితే ఇంటర్నెట్ లో అయితే ఉన్నారు. ఇంకా ఎక్కువగా మీకు డీటెయిల్ గా చెప్పాలంటే, ఒక బ్యాచ్ అయితే సపరేట్ గా జీతాలు తీసుకుని మరి ఇదే విషయం పైన అయితే పనిచేస్తున్నారు. మెగా ఫ్యామిలీ పైన విషం కక్కడానికే సపరేట్ ఒక టీం అయితే పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళతో కలిసి గొర్రెబెడ్డల్లాగా మెగా హీరోస్ మీద ఏడటం అయితే ఆపండి. రేపొద్దున అల్లు అర్జున్ గారికి కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది వీళ్ళ ముగ్గురే. ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఏంటయ్యా అంటే, ఒక రకంగా ఏడ్చే వాళ్ళ గురించి, ఇప్పుడు ఇంకొక రకంగా ఏడ్చే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న ఏం జరిగిందంటే, అజిత్ గారిది కొత్త సినిమా సంక్రాంతికి వస్తుంది అనే ఒక క్లారిటీ కూడా కాదు, ఒక న్యూస్ అయితే, ఒక బజ్ అయితే ఇంటర్నెట్ లోకి అయితే వచ్చింది. ఆ న్యూస్ రాగానే కొంతమంది ఉంటారుగా, మెగా హీరోలకు ఆపోజిట్ గా ఏ హీరో సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ కి అయితే వీళ్ళైతే మారిపోతారనమాట. ఆ పెచ్చ ఎలా ఉంటదంటే, మోహన్ లాల్ గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వీళ్ళందరూ మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ గా మారిపోతారు. మమ్ముట్టి గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వీళ్ళందరూ మమ్ముట్టి ఫ్యాన్స్ అసోసియేషన్ గా అయితే మారిపోతారు. అలాగే సంపూర్ణేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, వీళ్ళందరూ సంపూర్ణేష్ బాబు గారి ఫ్యాన్స్ లాగా అయితే మారిపోతారు. అసలు వీళ్ళకి సిగ్గు అనేది అసలు ఉండదన్నమాట. ఏ హీరో సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ లాగా అయితే మారిపోయి మెగా మీద ఏడవడానికి కొంతమంది పొద్దు నుంచి రాత్రి వరకు చూస్తూ ఉంటారు. అలాగే నిన్నటి నుంచి ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పటి వరకు అయితే వీళ్ళందరూ అజిత్ గారి ఫ్యాన్స్ కింద అయితే మారిపోయారు. మళ్ళీ సినిమాకి ఒక్కడు కూడా వెళ్ళడం, మళ్ళీ మీరు ఫ్యాన్స్ గా మారిపోయారంటే సినిమాలకి వెళ్ళి సెలబ్రేట్ చేస్తారు అనుకుంటారేమో, ఒక్కడు కూడా వెళ్ళడం. వాళ్ళకి అసలు తెలియదు ఆ సినిమా అసలు డైరెక్టర్ అవడం, ప్రొడ్యూసర్ అవడం వాళ్ళకి అనవసరం. ఇప్పుడు మెగా హీరో, ఇప్పుడు మన గేమ్ చేంజర్ ఆపోజిట్ గా ఇప్పుడు అజిత్ గారి సినిమా వస్తుందంటే అజిత్ గారి ఫ్యాన్స్ గా మారిపోతారు అంతే. ఇంకా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే అదే బాగుంది, అబ్బో గేమ్ చేంజర్ సినిమా కంటే దానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి, రాకపోయినా సరే ఒక రకంగా ఏడుస్తారనమాట. ఆ ఏడుపు గురించి మనందరికీ తెలిసిందే. ఆ ఏడ్చే వాళ్ళకి చెప్పేది ఏంటయ్యా అంటే, అజిత్ గారి సినిమా ఇంకా కన్ఫర్మ్ అయితే అవలేదు, నిన్న వచ్చింది జస్ట్ బజ్ మాత్రమే. ఒక్కసారి అఫీషియల్ గా డేట్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ ఒకసారి కూర్చుని మంచిగా ప్లాన్ వేసుకుని అయితే అప్పుడైతే ఏడవడం అయితే స్టార్ట్ చేయండి. సరే మరి ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.